నీటికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ పై తవ్వే కొద్దీ బయటపడుతున్న విషయాలు చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయిపోతోంది. నీట్ పేపర్ను దర్జాగా అమ్మకానికి పెట్టేసింది బీహార్ ముఠా. పేపర్ను 30 లక్షలకు అమ్ముకుంది. రహస్య ప్రదేశానికి తరలించి వారితో ప్రాక్టీస్ చేయించింది. పక్కా ప్రణాళిక ప్రకారం లీకేజీకు పాల్పడ్డా చివరకు దొరికిపోయారు. పరీక్షకు ఒకరోజు ముందే పేపర్ అందినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో లీక్ అయిన పేపర్లతో పరీక్ష రాసిన 9 మంది విద్యార్థులను విచారణకు రావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సికిందర్ కుమార్ను ఇందుకు సూత్రధారిగా భావిస్తున్నారు. నిందితుల్లో ఒకటైన నితీష్ కుమార్ గతంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీచర్ల నియామక పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. అమిత్ ఆనంద్ అనే వ్యక్తి పాట్నాలో ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నితీష్, అమిత్లు కోచింగ్ సెంటర్ల ముసుగులో విద్యార్థుల తండ్రులతో బేరాలాడారు. మొత్తం 35 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందినట్టు అనుమానాలు ఉన్నాయి. ప్రాక్టీస్ తర్వాత ఆ పేపర్లు కూడా బయటకు రాకుండా కాల్చేశారు. అసలు సికిందర్కు పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రింటింగ్ ఏజెన్సీ ఉద్యోగుల పాత్రపైన ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మొత్తం 14 మందిని ఇప్పటివరకు బీహార్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో 4 విద్యార్థులున్నారు. ఈ కేసుకు సంబంధించి రిఫరెన్స్ క్వశ్చన్ పేపర్లు, ఆ విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఇతర వివరాలు ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాశారు అధికారులు.